నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను వర్మ. తిరుమలను తినేస్తారా స్పెషల్ డిబేట్లోని డీటెయిల్స్లోకి వెళితే, ఒకప్పుడు 7 కొండలకే ఎసరు పెట్టారంటూ పెను దుమారం రేగింది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న 7 కొండల వాడి భూములకు అమ్మకపు రెక్కలు తొడిగేందుకు రంగం సిద్ధమైంది. శతాబ్దాలుగా తిరుమలేశునిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో భక్తులు కానుకగా అందచేసిన ఆస్తులు నిరర్ధకమని, నిర్వహణ కష్టంగా మారిందని చెబుతూ వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి తమిళనాడులోని వివిధ జిల్లాల్లో ఉన్న 23 ఆస్తులను గుర్తించి వాటిని వేలం వేసేందుకు 2 బృందాలను ఏర్పాటు చేసింది. ఆస్తుల విక్రయాలకు వేలం పాటలు నిర్వహించడం, ఆస్తుల రిజిస్ట్రేషన్తో సహా సర్వాధికారాలను ఆ బృందాలకు కట్టపెట్టింది. గత నెల 30వ తేదీన టీటీడీ జారీ చేసిన ఈ ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక 5 ఏళ్ల కిందట తీర్మానంతో ఆగిపోయిన టీటీడీ భూముల విక్రయ ప్రక్రియ మళ్లీ కదలిక వచ్చింది. 2015 జూలై 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిరర్ధక ఆస్తుల విషయాలపై చర్చ జరిగింది. ఇరుకైన మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నపాటి స్థలాలు, ఇళ్లను జనావాసాలకు మరీ దూరంగా ఉండి నిర్వహణకు వీలు కాని తక్కువ విస్తీర్ణం కలిగిన భూములను విక్రయించడం మేలని అప్పట్లో బోర్డు భావించింది. దేవస్థానానికి ఎటువంటి ఉపయోగం లేని వాటిని గుర్తించి విక్రయించాలని కూడా నిర్ణయించింది. ఇక శ్రీవారి లడ్డూలు బహిరంగ మార్కెట్లో విక్రయించడం, టీటీడీ ఆస్తులు విక్రయం లాంటి టీటీడీ నిర్ణయాలు సరికాదంటూ ప్రజా సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. దేవుడి మాన్యాలను రక్షించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హిందూ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా టీటీడీ మాత్రం ముందుకే వెళుతుంది. దాతలు ఇచ్చిన ఆస్తులను అమ్మాయాలని ప్రభుత్వం నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా సూచించారు. ఇక ఆలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని, దేశమంతా స్థిరాస్తి రంగం కోలుకోలేని పరిస్థితిలో ఉంటే ఆస్తుల విక్రయం పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సదావర్తి భూముల అమ్మకాలపై అప్పట్లో హడావిడి చేసిన పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. హిందూ మత పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఆయన నాడు నేడు సీఎంఓ నుంచే టీటీడీ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయని చెప్పారు. టీటీడీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని, భక్తిభావం ఉన్నవారిని టీటీడీలో సభ్యులుగా చేర్చాలని ఐవైఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై ఈనాటి చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అలాగే ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. ఐవైఆర్ గారు, చూస్తున్నాం అసలు 7 కొండల స్వామికి ఏమి జరుగుతున్నదో తెలియని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క కరోనా వైపు ప్రతి దేశాలు కూడా తలమలకవుతున్నాయి. అగ్రరాజ్యాలు కూడా అంతు చిక్కని మహమ్మారితో పోరాడుతున్నామంటూ ఏం చేయాలో తెలియని దుస్థితిలో తలములకలవుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికే శతకోపం పెట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. నిరర్ధక భూములన్నింటినీ కూడా వేలానికి వేస్తామని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తున్నారు. భక్తుల ఆందోళన ఏ రకంగా చూడాల్సి ఉంది? అసలు ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకి ఉపక్రమించడానికి ఉన్న హక్కులు ఏంటండి? ముందు అసలు మీరు అన్న పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ సమయంలో ఇది అసలు ఇష్యూయే కాకూడదు. ఒకవేళ దాంట్లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ పక్కన పెట్టినా కానీ అసలు మొత్తం రియల్ ఎస్టేట్ రంగమే డౌన్ అయిపోయింది. ఎక్కడ ఇది లేదు, డిమాండ్ లేదన్నప్పుడు ఇప్పుడు తీసుకుపోయి మేము ఆస్తులను అమ్ముతామంటే అర్థం లేదు. అది ఒక పాయింట్ మొట్టమొదటి. రెండోది, ఇచ్చిన వాటిని అమ్మటం సరికాదు. పరిరక్షించుకోవడానికి ఏం పెద్ద చిన్న వ్యవస్థ ఏమి కాదు. ఇది చాలా చాలా పెద్ద వ్యవస్థ, చాలా బలమైన వ్యవస్థ. ఇంకో చోట కూడా నేను చెప్పడం జరిగింది, ఒకవేళ మారుమూల ప్రదేశాల్లో ఉన్నాయంటే అక్కడనే లోకల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు కదా, హిందువులు అంతటా ఉన్నారు, అన్ని గ్రామాల్లోనూ ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ చేత అది ఎట్లా లోకల్ కమ్యూనిటీకి టీటీడీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాడుకోవటానికి ఏం చేయాలనే దాని మీద ఆలోచించి లోకల్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో దాన్ని రన్ చేయొచ్చు. అదేం పెద్ద ఆ భూములు వాడుకోవటం పెద్ద సమస్య ఏమి కాదు. ఓకే.
సో అట్లాంటప్పుడు వీటిని అమ్మి ఏదో దాని ద్వారా చేసుకోవాలంటాం సరైన విధానం కాదు. ఎనివే మొన్న కూడా ఏదో అన్నారు, అది దానికి కూడా నేను చెప్పాను. ఆ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆర్థికంగానే. ఆర్థిక క్లిష్ట పరిస్థితి ఏంది ఇప్పుడు? అసలు తిరుమల క్షేత్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు అన్న మాట అసలు అనే అసలు పరిస్థితి ఫస్ట్ ఉందండి? థింగు తిరుమల క్షేత్రమే కాదు, తిరుమల క్షేత్రము మిగిలిన క్షేత్రాలు కూడా ఫస్ట్ దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గంగాను ఆదాయపు రైట్ వనరులుగా చూడటమే చాలా ఫండమెంటలీ రాంగ్ థింగ్. అసలు ఏ దేవాలయం యాక్చువల్గా నన్ను అడిగితే తిరుమల క్షేత్రానికి ఇన్కమ్ తగ్గితే ఆ క్షేత్రం యొక్క మనుగడ ఇంకా చాలా బాగుంటుంది. అది ఇన్కమ్తో కూడినటువంటిది కాదు. అసలు ఇన్కమ్ను దానికి లింక్ చేయడం అసలు చాలా చాలా తప్పు ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ ఇప్పుడు భక్తులు రావటం లేదు ఇది అంటే ఉన్నాయి కదా డిపాజిట్లు అవి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలకైనా చూసుకోవచ్చు. డిపాజిట్లు అంటే ఏవి వేరేగా వచ్చినవి కాదు. సరే గోల్డ్ గిల్డ్ తీసేయండి, వాటిని ఎవరు టచ్ చేయకూడదు అనుకోండి, టచ్ చేయరు కూడా. మామూలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అవే అంటే ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చే అసలు టీటీడీకి వచ్చే ఆదాయం ఏంది? శాలరీస్ కానీ ఏం కానీ భక్తులకి ఇచ్చే కానుకల నుంచే, బయట నుంచి ఇంకేమీ రాదు. అవును. సో వచ్చే కానుకల్లో ప్రతి సంవత్సరంలో అయినా వ్యయాన్ని పోగా మిగిలినది ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు. కాబట్టి దాన్ని మళ్ళీ వాడుకొని కొన్నాళ్ళు రన్ చేసుకోవటం అనేది పెద్ద సమస్య ఏమీ కాకూడదు. ఫ్యాక్ట్ స్లోగా ఓపెన్ కూడా చేయొచ్చు, కొంత సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అవి పాటిస్తూ. ట్రయల్ రన్ వేశారండి, మళ్ళీ చేస్తారులేండి, అది తిరిగి చేస్తారు. ఏదో చూసుకుంటే లాజిస్టిక్స్ ఆలోచించాలి కదా. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఐ మీన్ చాలా మంది జనాలు వస్తారు కాబట్టి. రైట్ కృష్ణారావు గారు, మన చర్చని కొనసాగిద్దామని డీటెయిల్గా పబ్లిక్ కాలర్స్ వెర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీరెడ్డి గారు తాడిపత్రి నుంచి ఒక కాలర్ ఉన్నారు. లక్ష్మీరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ముందు ఇక్కడ మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఈ భారత్ టుడే తరఫున ఏ ఛానల్ కూడా పట్టించుకోకుండా కూడా మీ ఛానల్ వాళ్ళు బాగా ప్రచారం చేసి చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే హిందువులకు కూడా చాలా మేల్కొనాలి సార్ ఈ విషయంలో. చాలా ఇప్పుడు అందరూ డబ్బులు ఇస్తున్నారు చూస్తున్నారు కానీ స్వామి గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు సార్. కాబట్టి ఆ విషయం పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం సార్. చెప్పండి లక్ష్మీరావు గారు, మీ అభిప్రాయం ఏంటండి? మా అభిప్రాయం అదే సార్, హిందువుల్లో ఎక్కువ మార్పు రావాలి ఆ విషయం చెప్తున్నాం సార్. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మీరెడ్డి గారు. చూస్తున్నాం ఎవరికి చాలామంది అంటే మనకి చేసిన కాలరైన కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామి భక్తులు ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆయన్ని కొలుస్తుంటారు. అలాంటి స్వామికి ఇచ్చిన మాన్యాలని, అవును, ఆ మాన్యాలను తీసి అసలు వీళ్ళకి ఉన్న హక్కు ఏంటి? ఇవి టెంపరీ బోర్డులు ఏం పర్మనెంట్ ఏం కాదు కదా, జీవితాంతం అంతా ఉండి బోర్డులు కాదు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ మారిందంటే మారిపోయే పరిస్థితి. సో వీళ్ళు ఆధిపత్యం ఏంటి, వీళ్ళ అధికారం ఏంటి, భక్తుల మనోభావాలతో ఆడుకుంటే హక్కు ఎవరిచ్చారు సార్ వీళ్ళకి? కాస్త కొంత మౌలికమైన మార్పు కూడా రావాల్సిన అవసరం ఉంది. అదే మన సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిల్ కూడా చాలా రెలవెంట్ ఇక్కడ. అసలు ప్రభుత్వ పరిధి పెత్తనం అవసరమా? అవును. దీనివల్ల దేవాలయాలకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? దీని మీద కొంత డిస్కషన్ అయితే కావాలి. డిస్కషన్ కాదు అసలు, యాక్చువల్ నన్ను అడిగితే కీడే జరుగుతుంది, ప్రక్షాళన కావాలి. కీడే జరుగుతున్నది మంచి కన్నా, దాంట్లో ఏమి డౌట్ లేదు. సో దీనిని ఆ ప్రభుత్వ పరిధి నుంచి తీసేసి హిందూ సమాజమే నడుపుకునే పరిస్థితి రాగలిగితే ఇటువంటి సమస్యలకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అవునండి. సో దానికోసం ఎక్కువగా ట్రై చేయాలి. లేకపోతే ఇది రాజకీయ పునరావాస కేంద్రాలుగానే అవుతున్నాయి, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఎటువంటి భేషజము లేకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా, పారిశ్రామికవేత్తల పునరావాస కేంద్రాలుగా ఏమైనా ఉన్నాయంటే ఈ బోర్డులు, ఎక్కువగా టీటీడీ బోర్డు. సో ఇదంతా మార్పు రావాలంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు సార్. మనం చూస్తున్నాం గత ప్రభుత్వాల వైఖరి. ఆ టైంలో అన్నీ ఇలాంటి నీతులు చెప్పే పరిస్థితి. ఈరోజు దేవాలయాన్ని ఈ రకంగా చేస్తున్నారు, లేకపోతే వేరే రకంగా చేస్తున్నారు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మొదటికి అదే అంటే ప్రజలలో చైతన్యం లేదు, మేమేం చేసినా చెల్లుతుంది. ఈ అహంకారం, అహంకారం అనేది అందరికీ పరిపాటు అయిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను
విమర్శించడము, అన్ని రకాల మేమే వస్తే అంతా చేస్తాం అన్నట్టు చెప్పడము, వచ్చిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం చూపెట్టడం. అదే జరుగుతున్నది ఇక్కడ. రైట్, మరో కాలర్ ఉన్నారండి మిర్యాలగూడ నుంచి, అది కూడా అటెండ్ అవుదాం. శ్రీనివాస్ గారు మిర్యాలగూడ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఈ తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మడం అనేది చాలా అది బాధేస్తుందండి, అమ్మడం అలాంటి కార్యక్రమాలు చేయడం. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది, చెప్పండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి. ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వాలు ఏమైనా మీద ఐవి కృష్ణారావు గారికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. సార్ కృష్ణారావు ఏమన్నారు? ఇంకొకసారి మాట్లాడండి శ్రీనివాస్ గారు. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఐవి కృష్ణ గారికి రైట్, కృష్ణారావు గారు మాట్లాడతారు. మీరు టీవీ చూడకండి, టీవీ చూడకుండా వాల్యూమ్ మ్యూట్లో పెట్టి దయచేసి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. ఐవి కృష్ణారావు గారికి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఈ ప్రభుత్వమే అమ్ముతానికి ప్రపోజ్ చేసిందా? గత ప్రభుత్వాలు ఉన్నట్టు ఏమైనా టీటీడీ ఆస్తులు అమ్మకం చేశాయా? రైట్, అంటే ఏ ప్రభుత్వం అన్నా ఇంతేనండి, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆస్తుల ప్రక్రియ, అమ్మకం ప్రక్రియ మొదలుపెట్టిందా అన్నది వాళ్ళ డౌట్. నాకు తెలిసి అంతకుముందు ఏదో డిస్కషన్ అయిందని అంటున్నారు. డిస్కషన్ ఒక యాక్షన్ ప్లాన్కు రెడీ అయినట్టుగా లేదు. అయి ఉంటే అప్పుడే ఇది ఇష్యూ అయి ఉండేది. అప్పుడు తప్పకుండా వీళ్ళు దాన్ని వ్యతిరేకించి ఉండేవాళ్ళు. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అది తప్పనే ఒక పెద్ద ఇష్యూ చేసి ఉండేవాళ్ళు. మరి అక్కడనే ఆగిపోయింది అది. అంతకుముందు ఎప్పుడు నాకు తెలిసి అంటే గతంలో ఒక 129 ఆస్తులకు సంబంధించి ఏదో విక్రయాలు జరిగినట్లుగా మాట్లాడే పరిస్థితి. అప్పుడు దీన్ని ఇప్పుడున్న అధికార పార్టీ అపోజ్ చేసిందని కూడా. ఎప్పుడు ఏ సంవత్సరంలో? అది 2015 ముందు అన్నట్టుగా 4 or 15 కానీ ఏదైనా కానీ అప్పుడు చేసినా తప్పే, ఇప్పుడు చేసినా తప్పే. తప్పు ఇప్పుడైనా కానీ తప్పే అవుతుంది కదా. అప్పుడు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తామని అంటే మరి ఆ రోజు దాన్ని కూడా ప్రశ్నించి ఉండాల్సింది. మీరు ప్రశ్నించారు, ఐ మీన్ ఎవరైనా కానీ. సో అది సరైన విధానం అయితే కాదు. రైట్, రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి యాదగిరి మరో కాలర్ ఉన్నారు. యాదగిరి గారు గుడ్ ఈవినింగ్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. హలో చెప్పండి యాదగిరి గారు. నేను ఏమంటున్నా సార్, నేను ఇక్కడ బాటసింగారం నుంచి మాట్లాడుతున్నా, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటా. చెప్పండి. మన హిందువుల ఆస్తుల మీదనే గవర్నమెంట్ పెత్తనం ఎందుకు? ఇప్పుడు వక్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటి మీద పెత్తనం ఎందుకు చెలాయించలేరు? మన హిందువులను, హిందూ మతాన్ని, హిందూ దేవాలయాన్ని అనగదొక్కడానికి ఇది ఒక కుట్ర. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎదిరించాలి. హిందూ లోకం అనేది కదలాలి. హిందూ లోకం అనేది కదిలితేనే ఆ జగన్ కు బుద్ధి వస్తుంది. ఎందుకంటే మనది గురించే ఎందుకు? ఇంకోటి ఈ రాయితీలన్నీ తీసుకుపోయి ఆంధ్రలో ఉండే అన్నిటికి ప్రజలకు రీఫండ్ అని ఇదని అదని ఇస్తున్నాడు కదా. అది మొత్తము జనాలని సోమరిపోతులను తయారు చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. యాదగిరి గారు, మనం ఇలా ఈ పాలిటిక్స్ లోకి మనం వెళ్ళొద్దు. ఏ పార్టీ అయినా అంతేనండి, ఒక పార్టీ అని కాదు. మనం ఏదో ఒక పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు ఎవరున్నా ఇలాంటి కొన్ని చర్యలు చేయకి తప్పటం లేదు. ఈ రోజు ఏంటంటే భక్తుల మనోభావాలకు టచ్ అయ్యే ఇష్యూస్ కాబట్టి దీని మీద మరింత ఆవేదన మీ అందరిలోనే వ్యక్తం అవుతుంది. మీరు ఒక్కడే కాదండి, చాలామంది వ్యక్తం అవుతుంది. రైట్, ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయాలు సరైనవి కాదు అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టీటీడీ బోర్డు అన్నది ఒక సెపరేట్ వింగు, బోర్డు తీసుకున్న నిర్ణయం అని వీళ్ళు చెప్తున్నారు తప్పించి ఏ బోర్డు తీసుకోనియండి, రాజకీయ నిర్ణయం అవనియండి, ఏదైనప్పటికీ కూడా ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పక తప్పదు అన్నది గతంలో మనం చాలా ఇష్యూస్లో చూసాము. రైట్, మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటే 2-3 రోజుల క్రితమే దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి వెనక్కి తీసుకుంటారని కూడా మనం కూడా ఆశిద్దామండి. థ్యాంక్ యూ యాదగిరి గారు. చూస్తున్నారు కృష్ణారావు గారు, ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ఆవేదన వ్యక్తం అవుతుంది. అంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే మాకు నచ్చినట్టుగా మేము చేసుకుపోతాము అనే వైఖరి తప్ప ఇందులో ఎవరు మనోభావాలు ఉన్నాయి అది మనం టచ్ చేయొచ్చా లేదా? ఇంకొక విషయం, ఇప్పుడు ఆ అమ్మకాలు చేసిన అవి ఏవో వేల కోట్ల రూపాయలు వచ్చేసి సొమ్ము కూడా కాదు. దాని మీద తిరుమల క్షేత్రాన్ని ఉద్ధరిద్దామన్నంత డబ్బులు కూడా రావు. కరెక్ట్, లేదు అంత వచ్చేదేమీ లేదు అక్కడ. చిన్నవే అది కాదు. అసలు మోర్ ఇంపార్టెంట్ అసలు అవసరమా, ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టారు? ఈ ప్రక్రియను గనక ఈరోజు
అడ్డుకోకపోతే రేపు పెద్ద ఆస్తులు కూడా పెట్టేయచ్చు. సో అదేమి పెద్ద ఆస్తులు పెట్టరు అనేటటువంటి అపోహలో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు దానికి ఇంకేదో థియరీ తీసుకొచ్చి అవి కూడా పెడతా ఉంటారు. ఇది మేబీ టెస్ట్ కేసు అవి కూడా ఉండొచ్చు, అరకల్లో పెట్టి ఉండొచ్చు. కాబట్టి అది కాదు. ఏదైనా కానీ అసలు స్వామివారికి ఇచ్చినటువంటి ఈ కానుకలను అమ్మే అధికారం లేదు. మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పమానండి. దాన్ని ఎట్లా ఫస్ట్ అసలు వీటిని మెయింటైన్ చేయటంలో మాకు ఈ ఇబ్బందులు వచ్చాయనే మాట ఎక్కడైనా వాళ్ళ నోట్లో ఉందా? ఐ మీన్ ఆ గ్రామంలో అది అన్యాక్రాంతం అయిందని కూడా ఎక్కడ లేదు అక్కడ. ఐ మీన్ అక్కడ అన్యాక్రాంతం అయితే ఎవడు కొండు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది నీకు వాల్యూ కూడా రాదని. ఇంకోళ్ళు ఎవరైనా దాన్ని అన్యాక్రాంతం చేస్తుండి ఉంటే ఫస్ట్ నువ్వు నీ ఎనర్జీ అంతా దాన్ని ఎవిక్ట్ చేయించడం మీద ఉండాలి. సో అది లేకుండా ఇప్పుడు చిన్నవి ఉన్నాయంటే మరి తీసుకున్నాను. నేను అందుకే ఇంత కూడా ఒక చోటు చెప్పడం జరిగింది. ఫ్యూచర్కి ఒక పాలసీ పెట్టుకుంటామంటే అబ్జెక్షన్ లేదు. ఎట్లా? బట్ ఈ రోజు కూడా అదే ఉంది. ఎవరైనా కానీ ఊరికి ఇస్తామంటే తీసుకోరు. లీగల్గా డాక్యుమెంట్స్ అవి సెక్షన్లో వెరిఫై అవుతాయి. దెన్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఫిజికల్ ఇన్స్పెక్షన్లో అది వితౌట్ ఎంక్రోచ్మెంటా ఎట్లా ఉంది అని చూసుకుంటారు. చూసుకొని ఫ్రీ ఫ్రమ్ ఎంకంబరెన్సెస్, కరెక్ట్ టైటిల్ ఉందంటేనే తీసుకుంటారు. సో ప్రాసెస్ ద్వారా తీసుకున్నటువంటి ఆస్తులు ఇవి. భవిష్యత్తులో ఇట్లా చిన్న చిన్న పార్సెల్స్ అక్కడ ఉంటే మేము మేనేజ్ చేసుకోలేమంటే తీసుకోవటం మానేయండి. అవును, యూ హ్యావ్ దట్ ఆప్షన్. అమ్మా ఇది మేము అక్కడ వచ్చి చూసుకునే పరిస్థితి లేదు, మీరు ఏమనుకున్నారో అది మీరే అమ్మేసి స్వామివారి హుండీలో వేసేయండి అంటే అది స్వామివారి ఇదే అయిపోతుంది. అది ఫ్యూచర్కు పాలసీ పెట్టుకోవటంలో తప్పులేదు. కానీ పాస్ట్లో దాన్ని చూసుకొని యాక్సెప్ట్ చేసి తీసుకొని ఇప్పుడు నేను అమ్ముకుంటామంటే అర్థం లేదు. మేనేజ్ చేసుకోవచ్చు అంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పింది లోకల్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గ్రామంలో వచ్చిన భక్తుల కమిటీ వేసి మీకు ఏం కావాలి, ఏ రకంగా దీన్ని వాడుకుంటారు, దానికి కొంత మేము సహాయం చేస్తాం. 50-50 ఏదో కొంత వాళ్ళది తీసుకొని ఒకటి కట్టి ఒక స్ట్రక్చర్ లాంటిది వచ్చిన కమిటీ పాడైపోయేది కాదండి. భూమి ఏం పాడైపోద్ది, ఎప్పటికీ పోయేది. వాళ్ళు వాడుకునేటట్టుగా చూసుకోవచ్చు. రైట్. జంగారెడ్డి గుడి నుంచి మరొక కాలర్ ఉన్నారు, కృష్ణారావు గారు. రాంబాబు గారు. రాంబాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఐవీఆర్ కృష్ణారావు గారికి నమస్కారం అండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఇదంతా ఏమిటంటే మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం పరిగణించాల్సి ఉంటుందండి. తర్వాత క్లారిటీ అడగదలుచుకున్నానండి నేను ఐవీఆర్ కృష్ణారావు గారిని. అదేమిటంటే మన టీటీడీ చైర్మన్ గారు అసలు ప్రభుత్వానికి టీటీడీకి సంబంధమే లేదు, ఈ ఆస్తులు వేలానికి పెట్టింది కానీ ఇదంతా కూడా టీటీడీ చేస్తుంది, ప్రభుత్వానికి కానీ జగన్ గారికి కానీ ఏం సంబంధం లేదు అని చెప్పేసి పదే గంటాపదంగా చెప్తున్నారు. అసలు వాస్తవంగా ప్రభుత్వానికి టీటీడీకి ఏమాత్రం సంబంధం లేదా? ఉంటే ఎటువంటి సంబంధం ఉంది? ఈ టీటీడీ అనేది ప్రభుత్వం కన్సర్న్ లోనే జరుగుతుందా లేదా? అదొక క్లారిటీ ఇవ్వండి సార్. రైట్ సార్. పూర్తిగా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉంది, ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం లేదు అనటం కరెక్ట్ కానే కాదు. యాక్చువల్గా టీటీడీ బోర్డులో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి, కమిషనరు ఇద్దరు మెంబర్లు. వాళ్ళిద్దరూ ప్రభుత్వాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు. మొత్తం వేసే బోర్డు అంతా కూడా సెలెక్ట్ చేసి సీఎం లెవెల్లో అపాయింట్ అయినటువంటి వాళ్ళే వీళ్ళు, కానీ బయట నుంచి ఎక్కడి నుంచో ఊడిపడిన వాళ్ళు కాదు. ఈ టీటీడీకి ఉన్న ప్రాధాన్యతను బట్టి ఈఓ గారు కూడా అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ముఖ్యమంత్రి కార్యాలయంతో చెకప్ చేసుకోకుండా ఏది ముందుకు తీసుకుపోడు. కాబట్టి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, ఏదో చాలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డు మేము చేస్తున్నామంటే ఇవన్నీ ఏమనాలంటే చెప్పుకోవడానికి బాగుంటాయి. ఐ మీన్ ఊసుపోలు కబుర్లు అంటారే ఆ టైప్ అన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. తప్పకుండా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇటువంటివి ఏవి జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సార్, కృష్ణారావు గారు, ఇంకొక చిన్న డౌట్ అండి. మీ హయాంలో మీరు పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఫైల్స్ వస్తుండేవండి?
నాకు తిరుమల కానీ వేరే దేవాలయాలకు ఒకటి బాగా గుర్తుంది, ఇక్కడ కాదు కానీ ఐ థింక్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో అద్దంకి దగ్గర పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంది. టీటీడీకి సంబంధించిందండి. టీటీడీ కాకపోతే నాకు ఎందుకు వస్తుంది, ఈవో టీటీడీగా ఉన్నప్పుడు వచ్చేవన్నీ టీటీడీ వస్తాయి. దాని మీద లీజ్ అది సరిగ్గా రావటం లేదు ఇది అనుకుంటే కాన్సన్ట్రేట్ చేసి బాగా లీజ్ అమౌంట్ను పెంచగలిగాం, ఆక్షన్ వేయగలిగాం, ఓకే, మంచి ఇది రాబట్టగలిగాం. అట్లా ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు డెహ్రాడూన్లో ఉన్న ఆలయం దానికి సంబంధించింది, వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి బేసిక్గా ఏమవుతుంది, ఢిల్లీలో డిప్యూటీ ఓ ఉంటాడు, అతను తిరగడు అక్కడ, అందువల్ల ఆ భూములు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఈ డిప్యూటీ ఓలు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏరియాలో గట్టిగా తిరిగి చూసుకుంటూ ఉంటే సమస్య ఏమి ఉండదు. ఆ డెహ్రాడూన్ భూములు అప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆడేవో 2-3 బిల్డింగ్లు ఉంటే వాటిని రెనోవేట్ చేయించి ఆపరేషనల్కు తీసుకొని వచ్చాం. ఈ 2 భూములకు సంబంధించి గుర్తుంది. సరే, మూడోది ఆమె అప్పుడు కాంచన గారు బెంగళూరు నుంచి వచ్చి చాలా బ్యూటిఫుల్ హౌస్ నేను చూచాను, ఎందుకంటే అంత పెద్ద రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నాం కాబట్టి చెన్నై పోయినప్పుడు నేను చూడటం జరిగింది. చాలా పెద్ద ఇల్లు, ఆ ఇల్లును ధారాదత్తం చేసి అప్పుడు ఆమె అడిగింది కరెక్టే, దీన్ని మళ్ళా మీరు అటు ఇటు చేయకండి, ఏదో ఒక పర్పస్ మెన్షన్ చేసింది, ఈ పర్పస్ కోసం వాడండి అని చెప్పింది. అంటే ఆవిడ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ఊరికి ఇవన్నీ పుకార్లు, కానీ పాయింట్ ఈస్ ఆవిడకి ఇవ్వాలని గట్టిగా ఉంది, ఇచ్చింది. ఆవిడ అక్కతో పాటు ఉన్నది, అక్క హస్బెండ్ ఐఏఎస్ ఆఫీసరు బెంగళూరులో, ఏముంది. ఐ మీన్ షీ వాజ్ డెఫినెట్లీ నాట్ ఈ అనవసరంగా జనాలు పుట్టించిన రూబర్ లాగా కాదు. ఆయన వచ్చాడు, వాళ్ళ అక్క వచ్చింది, ఆయన వచ్చాడు, ఈవిడ వచ్చింది, ముగ్గురు వచ్చారు. చెన్నైలోనే ఇస్తా ఉన్నారు, చెన్నైలోనే. ఇప్పుడు దాన్ని ఏ రకంగా వాడుతున్నారండి తెలియదు మరి ఎట్లా ఇప్పుడు మీ హయాంలోనే వచ్చారు. మా హయాంలోనే మన దీనికి వచ్చేసింది, ఏది ఆధీనంలోకి వచ్చింది. ఏం చేయాలనే దాని మీద కూడా కొంత డిస్కషను, ప్లాన్ జరిగింది. ఏందనేది నాకు ఇమీడియట్గా గుర్తులేదు. బట్ ఆ పైన మరి ఎట్లా కొనసాగించారు మరి నాకు తెలియదు. అది రైట్. కృష్ణారావు గారు, మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు పూర్తిగా అక్కడ వాస్తవ పరిస్థితులు అన్నీ తెలుసు. అసలు దేశవ్యాప్తంగా ఎన్ని భూములు ఉంటాయండి అప్రాక్సిమేట్గా? అట్లా అంటే చూడాలి, నేను ఆ రిజిస్టర్ చూడండి ఆఫ్ హ్యాండ్గా చెప్పలేను. మరి అంత హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అయితే వేరే స్టేట్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు, కొద్దిగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చినవేనండి వీళ్ళు? ఏమైనా ఇచ్చినవి, ఒక్కకుండా ఎట్లా వస్తాయి ఇచ్చినవి. అంటే టీటీడీకి ఉండే ఆస్తులు ఏమీ లేవు. టీటీడీకి ఉండే ఆస్తులు అంటే మరి ఇక్కడ మన హైదరాబాదుది అది మరి వీళ్ళ ఆస్తి లేక వచ్చిందా గుర్తులేదు. చెన్నైలో కూడా సెంటర్లో ఒక టెంపుల్ ఉంది, అది కూడా మరి ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న ఆస్తి లేక ఇచ్చిందా అనేది ఆఫ్ హ్యాండ్గా నేను చెప్పలేను. ఈ 2 మేజర్ వీళ్ళకు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పెద్ద ఆస్తుల్లో ఒకటని 2 చెప్పుకోవచ్చు. డెహ్రాడూన్లో కూడా చాలా పెద్ద ఆస్తి, నేను చూడలేదు కానీ వీళ్ళు చూడలేదు. బట్ రీజనబుల్ ఎవరైనా స్వామివారికి ఇచ్చిందా, మీరు తీసుకున్నారా? ఇచ్చిందేని అనుకుంటాను, నేను అనుకోవటం ఇచ్చింది గుర్తు కూడా లేదు కానీ అంత కరెక్ట్గా. ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో మంచి ఆస్తుంది మరి ప్రైమ్ లొకాలిటీలో. సో 4-5 చోట్ల ఇవి కాకేవో చిన్నవి ఉండొచ్చు కానీ మరి అంత మేనేజ్ చేసుకోలేనంత కాదు. రెండోది ఇంకో సపరేట్ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. టీటీడీలో ఉన్న ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నాడు, ఈ మొత్తం భూముల విషయం అంతా చూస్తూ ఉంటాడు. మంచి రెవెన్యూ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు అక్కడ. సో వీటిని ఒకటిలే కోర్స్ స్టిల్ కాస్త మంచి చీలు కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్లు ఉన్నప్పుడు బాగా జరుగుతుంది అక్కడ కూడా. ఆ ఎస్టేట్ ఆఫీసర్ కూడా నాకు ఎవరో గుర్తులేదుగా మంచివాడే ఉండేవాడు నేను ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు. సార్, మీరు గవర్నమెంట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఈవో కింద అలాట్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఈవో కనుసరణలోనే జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉండేదే అండి? ఈవో మీద కూడా ప్రెజర్ ఉంటుందా? లేదు, అంటే బేసిక్గా డెసిషన్స్ అన్ని బోర్డువే కదా, ఈవో ఇంప్లిమెంట్ చేస్తాడు. బట్ ఈవోకు ఆయన ప్రతిపత్తి అంటూ ఉంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. రైట్. అదే ఏదైనా ఇప్పుడు ఈ ఇష్యూ మీద గట్టిగా ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఇది మంచిది కాదు చేస్తే అంటే ఇప్పుడు కూడా 2 తరాలు ఆలోచిస్తుంది, 2 తరాలు ఆలోచించి ముందుకు పోతుంది. కానీ మరి అంత ఈవో చెప్పే పాయింట్ను పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళకపోవచ్చు. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్
ఓవరాల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్ని బోర్డువే ఉంటాయి. ఈవో ఫైల్ సర్క్యులేట్ చేస్తాడు, తన అభిప్రాయం చెప్పొచ్చు, బట్ డెసిషన్ మాత్రం బోర్డుకే ఉంటుంది. ఇంకా బోర్డు అన్నది ఇంకా ఫైనల్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు. బోర్డు అనేది ఫైనల్ కాదు, మళ్ళీ వాటిలో కొన్ని రెజల్యూషన్స్ ఆ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ అప్రూవల్కి పంపించాలి. మరి ఇది దాని కింద ఇది కవర్ అవుతుందో లేదో నాకు స్ట్రైట్ అవే చెప్పలేను. బట్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా కొన్ని నిర్ణయాలు బోర్డు రెజల్యూషన్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే అమలు చేయడానికి వీలు ఉంటుంది. అదొక పాయింట్. రెండోది వీళ్ళు అంటున్నది ఈ పాయింట్ సరిగాకపోవచ్చు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు భూములు ఏవమ్మాలన్నా హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మేము సపరేటు మాకు అది వర్తించదు అంటాం కరెక్ట్ కాదు, అది వర్తిస్తుంది. ఎందుకంటే టీటీడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెంట్ కాదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక భాగమే. ఈవెన్ ఎండోమెంట్ యాక్ట్లోనే టీటీడీ యాక్ట్ కూడా ఒక పార్ట్గా వస్తుంది. అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు టీటీడీకి ఇంకో ప్రొసీజర్ ఉండే అవకాశమే లేదు. ఓకే, ఎవరైనా ఇష్యూ క్వశ్చన్ చేస్తే తప్పకుండా ఈ ఇష్యూ హైకోర్టు ముందుకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ముందే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఏ భూమి అమ్మాలన్నా హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆ కండిషన్ తప్పకుండా టీటీడీకి వర్తిస్తుంది. దాంట్లో ఎటువంటి సంశయానికి అవకాశం. అంటే కృష్ణారావు గారు ఇలాగ ఎవరైనా స్వామికి సమర్పించుకున్న భూములు ఏమైనా ఉంటే ఏ రకంగా తీసుకుంటా అంటే రిజిస్టర్ అయిపోతుందండి? రిజిస్టర్ చేస్తారు, అవన్నీ చెప్పాను కదా. ఎస్టేట్ ఆఫీసర్ వాళ్ళు ముందు లీగల్గా టైటిల్ చూసుకొని ఇన్స్పెక్ట్ చేసి, ఓకే, ఇన్స్పెక్ట్ అయిన తర్వాత అది తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉందని రికమెండ్ చేసి. ఇందులో టెక్నికల్గా ఏమైనా కండిషన్స్ ఉంటాయండి? మేము ఇచ్చినది ఇది ఓకే స్వామి వారికి మాత్రమే, లేకపోతే దీన్ని మళ్ళీ అమ్ముకుందాం కండిషనల్గా పెడితే తీసుకోకపోవచ్చు. ఓకే, కండిషనల్గా తీసుకోవాల్సిన అవసరం టీటీడీకి ఉంటుంది కదా. అందుకని కండిషన్స్ ఏం పెట్టరు అనుకోండి. ఏమైనా ఇన్ఫార్మల్గా చెప్పొచ్చు, ఇది అయ్యా మేము దీనికోసం ఇచ్చాము, దీనికోసమే వాడండి అని చెప్పొచ్చు. కండిషన్స్ పెట్టేవారు. రైట్. ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి సార్ అసలు టీటీడీలోని గతం నుంచి జరుగుతున్న అంశాలు? అంటే ఏ అంశంలో ఏ ఇష్యూస్ మీరు అంటే ప్రధానంగా భూములు ఇలాంటి విషయం అవనివ్వండి, లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ విషయంలో అవనివ్వండి, లేకపోతే బోర్డు తీసుకుండే కొన్ని ఏవైతే ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ సరిగ్గా లేకుండా కొంత మిస్యూస్ ఫెలో కనుకుంటే ఈ భూముల విషయంలో లాట్ ఆఫ్ హేరాఫేర్ జరిగే అవకాశం ఉంటుంది టీటీడీలో. బట్ అక్కడ ఆ వింగ్ చాలా గట్టిగా ఉండాలి, మంచి వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం ఏదైతే తమిళనాడు ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము, ఇందులో గవర్నమెంట్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంటు లేదు, బోర్డు తీసుకున్న నిర్ణయం మేము అలా అమ్ముతామని చెప్తున్నారు. రైట్. ఆ అమ్మే హక్కు ఉంటుందా బోర్డుకి? బోర్డు తీసుకున్న ఇప్పుడు నేను అన్నట్టు హైకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అని వాళ్ళు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. తీసుకోకుండా వీళ్ళు ముందుకు వెళితే, ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం కోర్టు ఆపుతుంది తప్పకుండా. అంటే గతంలో కూడా సుప్రీంకోర్టు దీనికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినట్టున్నదండి. ఇలాంటి సుప్రీంకోర్టు కాదు కానీ హైకోర్టులోనే ఇచ్చింది. హైకోర్టులోనే అప్పుడు ఎండోమెంట్ ల్యాండ్స్ సేల్ మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఇవి అంటే ఆ జడ్జి గారు ఎవరో జడ్జిమెంట్ అసలు గవర్నమెంట్ చక్కగా రాశాడు, అదే ఇప్పుడు కూడా వర్తిస్తుంది. టెంపుల్ ల్యాండ్స్ ఆర్ నోబడీస్ ల్యాండ్ అండ్ ఎవ్రీబడీస్ ల్యాండ్. ప్రతివాడు ఆక్రమించవచ్చు, ప్రతివాడు అమ్మేయచ్చు ఎవరి పవర్లో ఉంటేవాళ్ళు అన్న రకంలో ఉన్నది. ఈ పరిస్థితి ఇట్లా కొనసాగడానికి వీల్లేదని అంటూ ఇన్ ఫ్యూచర్ ఇటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైనా అమ్మదలుచుకుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలని జడ్జిమెంట్లోనే పెట్టాడు. దాంతో అప్పటి నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ పర్పస్ కోసం ఎండోమెంట్ ల్యాండ్ అమ్మాల్సి వచ్చినా కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇస్తేనే చేస్తున్నారు, లేకపోతే లేదు. ఆ ప్రొవిజన్ తప్పకుండా దీనికి కూడా వర్తిస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నేను ఎక్కడో చూశాను మాకు వర్తించదు అని వీళ్ళు ఏదో అన్నట్టున్నారు, అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. ఖచ్చితంగా వర్తించి తీరాలి, వర్తిస్తుంది. రైట్ రైట్ రైట్. సరే, రామచంద్రరావు వెస్ట్ గోదావరి నుంచి మరొక కాలర్ ఉన్నారు. రామచంద్రరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి. రామచంద్రరావు గారు, ఐవీఆర్ కేశవరావు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం సార్, మామూలుగా తెలియజేస్తున్నాను.
హలో చెప్పమ్మా. మీరు టీవీ చూడకండి రామచంద్రరావు గారు, ప్లీజ్. రామచంద్రరావు గారు, టీవీ చెప్పండి సార్. మీరు టీవీ చూడకండి ప్లీజ్. ఇప్పుడు ఆస్తులు అమ్మేస్తాం. రైట్, ఫోన్ కాల్ కట్ అయినట్టున్నది. అంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఇదే ఆవేదన సార్. అసలు దేవుడికి ఇచ్చిన ఈ మాన్యాల్ని అమ్మే హక్కు ఎవరికి ఉంది, అంటే ఇది ఒక సమాజానికి కూడా ముడిపడి ఉంది అన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తున్నది. అవుపిస్తుంది, కరెక్ట్. అవును, ఎలా చూడాల్సి ఉంది? అదే చెప్పాను కదా, మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నాను కదా. అంటే మిగతా ఒక్క దేవాలయ భూములు లేకపోతే హిందూ దేవాలయానికి ఉన్న మాన్యాల్ని వీటిని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు అని మరొక వాయిస్ కూడా రైజ్ అంటే ఒకటి, ఈ భూములే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, మిగిలినవి ప్రభుత్వం చేతిలో లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా చెల్లిపోతుంది. అందుకని ఈ దేవాలయాలను ఈ ప్రభుత్వ పరిధి నుంచి బయటికి తేగలిగితేనే అట్లీస్ట్ ఇది వదిలేండి, భూములు వచ్చిన అంశం, భూములతో పాటు అసలు హిందూ మత పరిరక్షణ, హిందూ మత ప్రచారానికి, ధర్మం నిలబెట్టడానికి కృషి అనేది జరగాలి కదా. అది ఎక్కడి నుంచి మొదలు కావాలి? దేవాలయాల నుంచి మొదలు కావాలి. దేవాలయాల నుంచి మొదలు కావాలంటే ఈరోజు ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వాలు చేయవు, వాళ్ళకది ప్రియారిటీ ఐటమ్ కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లకు ఎవరికి పట్టదు. అర్చకులనేమో కేవలం వాళ్ళ భృతి చూసుకునేటటువంటి వ్యక్తులుగా తయారు చేసి పెట్టేశాం. నాకు 2,000 ఇవ్వు, 3,000 ఇవ్వు, నా ప్లేట్ కలెక్షన్కు పర్మిషన్ ఇవ్వు, ఈ రిక్వెస్ట్తో గవర్నమెంట్ చుట్టూ తిరగడానికి వాళ్ళ పరిధి సరిపోతున్నది. ఇక రియల్గా ధర్మాన్ని నరక్షించడానికి ఎవరు ముందుకు పోవాలి? మిగిలిన వాళ్ళ యునైటెడ్గా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వాళ్ళ మతాలను ప్రచారం చేసుకోవడమే ఓ ప్రధానమైన ఉద్యమంగా ముందుకెళ్ళిపోతున్నారు. మనకు ముందు నుంచి లేదు అసలు చేసుకుందామన్న ఆకాంక్ష, బట్ ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యేటటువంటి పరిస్థితి. మరి అటువంటప్పుడు దేవాలయాలు కేంద్రాలుగా హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి అంటే ఈ దేవాలయాలు ప్రభుత్వాల పరిధి నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా వచ్చే పరిస్థితి చూద్దాం. ఈ హైకోర్టులో వేశారు అంటే కాన్స్టిట్యూషనలీ ఆయన చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏంటి అంటే ఏదైనా టెంపుల్ మిస్మేనేజ్ అయితే అప్పుడు ఎంటర్ అయ్యి సరైన దారిలో పెట్టి మేనేజ్ సరిగ్గా అయిన తర్వాత ఒరిజినల్గా ఎవరైతే ఆ టెంపుల్ను నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేయాలని. బట్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఏమొస్తాయంటే, ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే ఏవో మఠాలో ఏవో ఆల్రెడీ వాటిని రన్ చేస్తున్నాయి. మనకిక్కడ ఈ మఠాల నుంచి వీటి నుంచి తీసేసి ప్రభుత్వ పరిధికి వచ్చి ఇప్పటికి 100 ఏళ్ళు అయింది. 1933లో జరిగిన ప్రక్రియ ఇది, బ్రిటిష్ వాడి కాలంలో. సో ఇప్పుడు తీసేస్తే ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద సమస్యగా వస్తుంది. ఒక్క నిమిషం ఉండు, వాళ్ళ ఆపుదాలే ఇష్యూ మీద ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ అయ్యేటప్పుడు కాలర్ కెన్ వెయిట్, సో డోంట్ వరీ. సో అది వస్తుంది. ఇప్పుడు తిరుపతి దేవస్థానమే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1933 దాకా దానిని రన్ చేసిన వాళ్ళు హాతీరామ్జీ మఠ్. ఈరోజు మళ్ళీ దానిని తీసుకొని రన్ చేసే పరిస్థితి హాతీరామ్జీ మఠ్కు లేదు. సో ఎవరికి ఇవ్వాలనేది ఇష్యూ అవుతుంది. బట్ ఏదైనా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రభుత్వాల చేతి నుంచి మాత్రం బయటికి రావాల్సిన అవసరం. ఇప్పుడు రైట్. ఉదయ్ కుమార్ రెడ్డి కడప నుంచి మరొక కాలర్ ఉన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి గారు సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, చెప్పండి, మాట్లాడండి సార్. నేను మన ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తున్నాను సార్. యాక్చువల్ గా ఇది మేము గ్రహించింది ఆల్రెడీ. ఎందుకంటే ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయింది ఇక్కడ. రైట్ రాజకీయాలు వద్దండి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ప్లీజ్. కాంట్రవర్సీలు వద్దు, మీ ప్రాబ్లం చెప్పండి. కడప జిల్లాలో రాయచోటి అనే ఊర్లో 4 ఎకరాల వీరభద్ర స్వామి వక్ఫ్ బోర్డు కేటాయించారు సార్. అది అవును, ఐ అగ్రీ, నిజం, కరెక్ట్ మీరు చెప్పింది. మాట్లాడండి ఉదయ్ కుమార్ రెడ్డి. తిరుపతి దేవస్థానం పరిరక్షించుకోలేదు, అమ్ముకోవాలి అంటే రేపు ఎప్పుడైనా ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక టీటీడీ కళ్యాణ మండపం కట్టాలన్నా ఆ రోజు స్థలం ఉండదు. ఈ రోజు వీళ్ళు అమ్మేస్తే చిన్న వేద పాఠశాల ఇంకోటో మహానుభావులకు తాట రావచ్చు.
అవును. అప్పుడు భూమి ఉండదు. ఏంటి సార్, ఎకరాలు మెయిన్ రోడ్లకు క్రిస్టియన్స్ కి ఎకరాలు భూములు ఉన్నాయి. మొన్న వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు ఇచ్చింది, అది జూనియర్ కాలేజీ స్థలం. ఇక్కడ కడపలో మంచి సెంటర్ లో సిఎస్ఐ చర్చ్ అని ఒకటి ఉంది సార్, అది 99 ఏళ్ళు లీజ్ గడువు ముగిసింది. అది పెద్ద నాకు తెలిసి 100 కోట్లు కమర్షియల్ కాంప్లెక్స్, అది భారీగా ఉంది. దాని లీజ్ బయటకు కూడా తెలియకుండా మళ్ళీ లీజ్ ఎక్స్టెన్షన్ చేసేసారు. వక్ఫ్ బోర్డుకి 4 ఎకరాలు ఇచ్చేసారు. వాళ్ళందరూ మత ప్రచారం చేసుకోవచ్చు ఆ చర్చిలో, ఆ వక్ఫ్ బోర్డు స్థలంలో. కానీ ఉన్న స్థలాన్ని భక్తులు దేవుని మీద భక్తితో వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాన్ని మాత్రం అమ్మేస్తారు. రేపు మనకు ఒకవేళ ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం కావాలన్నా కూడా ఉండదు ఆ రోజు. ఇంకా అటువంటి సార్, అంతే. మీరు రాజకీయాలు మాట్లాడొద్దని అంటున్నారు కానీ మన నాయకుడు మనవాడైతే మన గుడి బాగుంటది, మన స్థలము బాగుంటది, మన దేవుడు బాగుంటాడు సార్. బ్రిటిష్ వాడు వచ్చేసి పరిపాలన చేస్తున్నట్టుంది. ఆడంతే గుడిని పడగొడతాడు, చర్చిని కట్టుకుంటాడు. ఛానల్ ద్వారా ఇదే చెప్తున్నాను, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. అవునండి ఖచ్చితంగా. కరెక్ట్. ఉదయ్ కుమార్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశాడు. మరి మరుగున పడిపోయింది వీరభద్ర స్వామి టెంపుల్ భూములు తీసి వాకఫ్ బోర్డుకి ఇవ్వటం ఏందండి? ఏంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది అసలు? చాలా సీరియస్ ఇష్యూస్. కొంత చైతన్యం వచ్చి అడగకపోతే ఇట్లాగే జరిగిపోతూ ఉంటాయి. సార్, కృష్ణారావు గారు, ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తున్నా, ఇంతమంది ఆవేదన వ్యక్తం అవుతున్నా, ఇలాంటి ఇష్యూస్లోకి ఎందుకండి అసలు ప్రభుత్వాలు వెళ్తాయి? తెలియదు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇందులో వేరే కోణం ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా ఎవరికైనా? అంటే నేను మొదటి నుంచి ఒకటి అంటున్నా కదా, దీన్ని బలోపేతం చేయాలంటే ధార్మిక మండలి ఒకటి పెట్టాలి, సమరసత ఫౌండేషన్తో దానిని లింకప్ చేయాలి. లింకప్ చేసి హిందూ మత ప్రచారానికి గట్టి పునాదులు వెయ్యాలి. ఇది జరిగితే ఎవరికైనా కొన్ని ప్రయోజనాలు నష్టపోతాయా, వాళ్ళు అడ్డుపడుతున్నారనేది నాకు స్ట్రాంగ్ అనుమానం ఉంది. అది వ్యక్తం కూడా చేశాను ఇంతకుముందు కూడా. అంటే మీ టైంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేదండి పరిపాలన? మా టైంలో కూడా మనం చోట చెప్పడం జరిగింది రియల్గా కూడా. అది కూడా అన్ఫార్చునేట్ థింగ్. ఓకే. అప్పుడు ఐ మీన్ దీన్ని బట్టే తెలుస్తున్నది, ఒక సిస్టమాటిక్ ఏమనాలి, ఒక థ్రెడ్ ఒకటి రన్ అవుతూ ఉన్నది. అది కాస్త ఈ హిందూ ఇంట్రెస్ట్కు ఎగనెస్ట్గా ఉండే థ్రెడ్. లైక్ అప్పుడు అంటే ఇది అంతకుముందు కూడా ఒక తరవ జరిగింది. ఈ పీఠాధిపతులు మఠాధిపతులను అందరినీ కలిపి కూర్చోబెట్టి కొంత మీటింగ్ అది చేసి దాని నుంచి ముందుకు తీసుకుపోవాలని, ఇన్ ది సెన్స్ హిందూ మత ప్రచారము, ధర్మ ప్రచారం, దానికి అంతా రెడీ చేసుకొని అంతా అయిన తర్వాత అప్పటి చైర్మన్ గారు లేదు ఇది గనక చేస్తే మేడం గారికి దీనివల్ల ఎన్ఆయి చేసిన వాళ్ళం అవుతాం, పోస్ట్పోన్ చేయాలని కూర్చొని ఆ రిటర్న్ ఆర్డర్ ఇచ్చి పోస్ట్పోన్ చేయాలి. మేడం గారికి సార్? సోనియా గాంధీ గారు. ఓకే, కాంగ్రెస్ హయాంలో. సో అందుకని అంతకుముందు కూడా ఏమైనా జరిగిందా అని అంటే డెఫినెట్గా దేర్ ఆర్ సమ్ ఇంట్రెస్ట్, కొన్ని దీనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న కొన్ని ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయి దేశంలో, తప్పకుండా ఉన్నాయి, దాన్ని ఎవరం కాదండి. అంటే ఏ పార్టీ వచ్చినా మనం ఒక పార్టీకే దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడో దగ్గర దీన్ని దెబ్బ కొట్టే విధంగానే ఉంటుంది. అట్లాగే. రైట్. నరేష్ మహబూబ్ నగర్ నుంచి మరొక కాల్ ఉన్నారు. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి నరేష్ గారు. నరేష్ గారు చెప్పండి. అదే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాలి. రైట్. మీరు టీవీ చూడకండి నరేష్ గారు. మీరు టీవీ చూడకండి, వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. వాల్యూమ్ లో చేయమని. లేదండి, టీవీ ఏం చూడట్లేదండి. రైట్, చెప్పండి. ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చు. సార్, అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు భూములు అమ్మకానికి పెడుతున్నామని చెప్పారు కదా సార్ గవర్నమెంట్, దాని గురించి మాట్లాడండి. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏదో ఒక సంస్థకు సంబంధించి కానీ లేకపోతే ఒక మతానికి సంబంధించి ఏదో ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని ఉండాల్సింది కాదు సార్. అది మన సనాతన ధర్మాన్ని, మన వెంకటేశ్వర స్వామి భూములను ఎవరో దాతలు ఇచ్చిన భూమిని ఇప్పుడు ఒక గవర్నమెంట్, ఏదో ఒక గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ దాన్ని ఆక్యుపై చేసుకొని మేము అమ్మేస్తాం ఆస్తి పరంగా చేసుకొని అంటే
ఇచ్చిన భక్తులు కూడా రేపు ఏమన్నా ఇవ్వాలన్నా కూడా మనోభావాలు దెబ్బతింటాయి సార్ ఇవి. అవును. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్ సార్. ఇంకొకటి ఏంటంటే, మన దాతలు ఇచ్చిన ఏవైనా డొనేట్లు ఉంటే వాళ్ళ వాళ్ళ పేరుతో సహా అన్ని ఒకవేళ మళ్ళీ వాళ్ళని అమ్మేటట్టున్నా కూడా ఆ దాతలని సంప్రదించి వాళ్ళకి అంగీకారం అనిపిస్తేనే అమ్మేటట్టు తీసుకొని వచ్చి అట్లా పెడితే ఇప్పటి నుంచైనా మనం ఇంకా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, లేదంటే మన సంస్థలను కాపాడుకోవడానికి, మన పైన జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలను ఆపడానికి ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయని చెప్పి మా ఆలోచన సార్ ఇది. కానీ ఇక ఇప్పటి నుంచి అయినా కూడా జరగకుండా ఇటువంటి పెద్ద పెద్ద దేవస్థానాలకే ఇటువంటి పరిస్థితి ఉందంటే, ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న ఆశ్రమాలకు కానీ చిన్న చిన్న గుళ్ళకు కానీ ఎటువంటి పరిస్థితి ఉందో మనం ఇప్పుడు ఈ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పటికైనా హిందూ ధర్మం, హిందువులందరూ ప్రతి ఒక్క హిందూ మేలుకొని ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎక్కడక్కడ స్తంభింపజేసి ఎక్కడక్కడ మనం నిర్వహింపగలిగితే మనం ఇప్పటి నుంచి అయినా మన ధర్మాన్ని మనం కాపాడు. ప్రతి ఒక్క యువత గురించి, ముఖ్యంగా నేను యువత గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా. యువత మనకు ఎందుకు, ఇప్పుడు మనకి ఎందుకులే, మన పక్కోళ్ళు ఎవరో మాట్లాడతారులే, మన పెద్దోళ్ళు, మనం ఎందుకు పోతాంలే అని అనుకుంటాం. కానీ ప్రతి దేశమే మన హిందూ దేశమే ఇప్పుడు యువత మీద ఆధారపడి, యువత ముందుంటేనే ఏదైనా జరగగలుగుతారని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ నరేష్ గారు, మీ ఆవేదన అర్థమైందండి. నరేష్, నీకే కాదు ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా మంది రాష్ట్రం అంతటా వింటూ ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆపు చెప్తాను. మొట్టమొదట ఈ మార్పును మీరు మీ ప్రాంతంలో, మీ గ్రామంలో చేయండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కులాలకు అతీతంగా హిందువులుగా సమైక్యం కానంత వరకు ఈ వాయిస్కు స్ట్రెంగ్త్ ఉండదు. దానికోసం గ్రామంలో కృషి చేయండి. రెండోది, కొన్ని మంచున్నా మన వీక్నెసెస్ కూడా ఉన్నాయి, వాటిని మనం తప్పకుండా రికగ్నైజ్ చేయాలి. సాంఘిక దురాచారాల వల్ల కొంతమంది మనకు దూరం అయిపోయినారు. సో గ్రామంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళను ఎట్లా మళ్ళా మనకు దగ్గరగా తీసుకురావాలి అనేటటువంటి దాని మీద ప్రతి వాళ్ళు వర్క్ చేయండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్నవి చేశారంటే తప్పకుండా వెనక్కి వస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవ్వరు కూడా ద్వేషంతో పోయిన వాళ్ళు కాదు, కోపంతోనూ ఒక రకమైనటువంటి నిరాశతోనూ దూరం అయిపోయిన వాళ్ళే. గ్రామంలో ఏ ఊరేగింపు జరిగినా ఆ పల్లకి అన్ని ప్రాంతాలకు పోయేటట్టు చూడండి. దానికి ఎవరికైనా పెద్దలకు అనుమానాలున్నా వద్దన్నా వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయండి అందరినీ. అర్చకులను తీసుకెళ్ళండి. వివిధ ప్రాంతాల్లో, దళిత వాడలో, ఆ వాడలో, ఈ వాడలో ప్రసాదాలు, తీర్థాలు ఇప్పించండి. అక్కడ హైందవ కార్యక్రమాలు చేయండి. బయటి వాడు వచ్చి చేస్తే అంత వాల్యూ ఉండదు, గ్రామంలో మీరు పోయి చేస్తే స్వాగతిస్తారు. అది చేసుకుంటూ మత సమైక్యతకు కృషి చేసుకుంటూ పోయి ఈ అంశం మీద వీళ్ళందరూ యునైటెడ్గా ఉన్నారు అంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ హిందూ మత సంస్థలను చులకనగా చూడడు, తాకటానికి భయపడతాడు. అది లేనంతకాలం ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగుతుంది. ఇది జనరల్గా అందరికీ చెప్తున్నాను, చాలామంది వింటూ ఉన్నారు కాబట్టి ఒక్కతరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ గ్రామంలోనే ఉన్నారు, మీ పట్టణంలోనే ఉన్నారు. పట్టణంలో, గ్రామంలో ఉన్న ప్రజల్లో ఒక 10%, 15% ఇది మాది కాదు అనుకున్నారనుకో, దానికి మీరు లీడర్షిప్ తీసుకొని కాదు అందరం ఒకటే అనేటటువంటి పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సార్, ఐవేకేశ్వర గారు, చాలా ఇష్యూలు మనం వింటున్నాము, చూస్తున్నాం. ఏదో ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా దీని మీద చర్చ అవ్వడం, వాళ్ళ మనోభావాలన్నీ కూడా వ్యక్తం చేయడం ఇలా జరుగుతుంటుంది. మళ్ళీ ఇది జరిగి ఇంకో వారం 10 రోజులు అయిందంటే అంతా కాము, ఎవరి వర్క్లో వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇదే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుండి విస్తరిస్తున్నారంటారా?
అంటే బేసికలీ ఎవాంజలిక్ ఆస్పెక్టు, ఆ ఎవాంజలిక్ యాటిట్యూడు మనకి ఎప్పటి నుంచి లేదు, మొదటి నుంచి కూడా లేదు అసలు. మతము ఇది వే ఆఫ్ లైఫ్, ప్రచారం చేయాలి అనేటటువంటి భావన కానీ ఆ థింకింగ్ కానీ ఎక్కడా లేదు. అబ్రహామిక్ రిలీజన్స్ ఆర్గనైజ్డ్ రిలీజన్స్, చాలా ఆర్గనైజ్డ్ రిలీజన్స్, ఎవాంజలిక్ రిలీజన్స్. సో మతాన్ని ప్రచారం చేయడం వాళ్ళకు ఒక ముఖ్య భాగం. వాటిని తట్టుకోవాలన్నప్పుడు మనకు మన మతాన్ని కూడా మనం నిలబెట్టుకోవటం, ప్రచారం చేసుకోవటం తప్పదు. దానికోసం అందరం ఒకటే. అంటే దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మేము సైతం అంటూ ఇన్వాల్వ్ అయితేనే తప్పించి ఇది అయ్యే పరిస్థితి అండి. ఈరోజు ఒక ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారని, లేకపోతే స్వామీజీలు చెప్పారన్నది కాదు, మనలో అన్నది ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అది రావాలి, మరి వచ్చేటట్టు చూడాలి, చైతన్యం చేయాలి, అందరూ మాట్లాడుతూ ఉండాలి దీని మీద. అందుకని ఒకళ్ళ ఎక్కడో ఇక్కడ కాదు, ప్రతి గ్రామంలో దీని మీద డిస్కషన్ జరగాలి, ప్రతి పట్టణంలో జరగాలి. వర్గాలు కులాలకు అతీతంగా మీరు లోకల్గా ఆర్గనైజ్ కావాలి. ఆర్గనైజ్ అయిన రోజే, ఆర్గనైజ్ అయ్యి అందరినీ కలుపుకొని ముందుకు పోగలిగిన నాడే దీనికి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. రైట్. కృష్ణ గారు, మీరున్న టైంలో కూడా ఈ రకమైన ప్రచారాలు ఇలాంటివన్నీ జరుగుతుండేవండి ఆ ప్రాంతంలో? ఏవో ఒకటి రెండు ఏది స్విమ్స్ హాస్పిటల్ ఎవరో వచ్చి ప్రచారం చేశారని, ఇక్కడికి వచ్చేసారని వస్తూ ఉండేవి. వెంటనే అరెస్ట్ చేసి తీసుకుపోవటం అది జరుగుతూ ఉండేది. కరెక్టే, జరుగుతూ ఉండేది. అప్పుడు అయితే అప్పటి నుంచి, అప్పుడే అంత ముందు నుంచి కూడా. రైట్. మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి మురళి గారు. మురళి, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులకు సంబంధించి గవర్నమెంట్ దాన్ని అమ్మి ఏం చేయాలండి సార్? ఏమీ లేదు, ఖజానాలో వేసుకోవటం. అది ఒకటి సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి వెంకటేశ్వర స్వామికి ఏమన్నా డబ్బులు తక్కువ అయితే వీళ్ళు అమ్మి ఆయనకన్నా ఖర్చు పెట్టాలి. మురళి గారు, అదేనండి ప్రతి ఒక్కరి ఆవేదన కూడా అదే. ఎందుకు ఈ రకంగా దేవాలయాల్ని, అందులోని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో పవిత్రంగా చూసే దేవస్థానం, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు కోట్లాది మంది. సో అలాంటి టెంపుల్స్ మీద మరి ఎందుకు ఈ రాజకీయ రగడ, ఎందుకు రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోని ఒక ఆవేదన అండి. థ్యాంక్ యూ ఐవేర్ గారు. ఇప్పుడు ప్రసాదం విషయంలో కూడా మనం చూస్తున్నాం, భూములు ముందుకి ఒక 2-3 రోజుల ముందే ప్రసాదాలన్నీ కూడా అన్ని ప్రాంతాలకు అమ్ముతాం. బల్క్గా ఎవరన్నా ఆర్డర్లు ఇస్తే వాటిని తీసుకెళ్ళి మీకు చాలా తప్పది అసలు. ఐ మీన్ అనాలోచిత చర్య నన్ను అడిగితే. అది ప్రసాదము, దర్శనము, ప్రసాదం అన్నది అదొక పవిత్ర. ప్రసాదం భోజనం కాదు, ప్రసాదం స్వీట్ డిష్ కాదు, రెండూ కాదు. అవును. సో ఆ రకంలో తీసుకుపోయి ఐ మీన్ టోక్గా అమ్ముతాం, రీటైల్గా అమ్ముతాం. టోక్గా అమ్మితే ఈ రేటు, రీటైల్గా అమ్మితే ఈ రేటు. చాలా చాలా అసంబద్ధమైన నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నారని తీసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సార్, ఇది కూడా బోర్డు నిర్ణయమేనండి ప్రసాదాలకు సంబంధించి? అంటే ప్రసాదాలు అమ్మటం బోర్డుకు రావాలి లెక్క ప్రకారం అయితే. బట్ ఈ పరిస్థితి, ఈ ఒక్క ఇష్యూ మరి ఏ రకంగా వాళ్ళు ట్యాకిల్ చేశారో తెలియదు. నాకు తెలిసి మాత్రం బోర్డుకు రావాల్సింది, ఆఫీసర్ లెవెల్లో తీసుకునే నిర్ణయం అయితే. కృష్ణారావు గారు, సూటిగా మీరు హిందూ ధర్మం కోసం లేకపోతే హిందూ సమాజం కోసం ఎంతో సర్వీస్ చేస్తుంటారు. మీ సర్వీస్ అంతా కూడా ఎంతో కొంత అటువైపు ఆలోచించే వ్యక్తిగా మీరున్నారు. సో మీరు ఈవోగా ఉన్న టైంలో ఈ ప్రసాదాలకు సంబంధించి ప్రసాదాన్ని విక్రయించడం ఏంటి, ప్రసాదం అసలు దేనికి ప్రతీక అన్నది ఎప్పుడన్నా ఆ పాయింట్ వచ్చిందండి? ఇలాగ అమ్మవలసిన అవసరం లేదు కదా అన్నట్టుగా. అటువంటిది రాలేదంటే ఒకటి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాపులర్ బిలీఫ్ను కూడా నువ్వు కాదనలేవు. ఇప్పుడు ప్రతివాడు వచ్చినవాడు అట్లీస్ట్ రావటం, దర్శనం చేసుకోవటం, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత తనకు ఒక ప్రసాదం నలుగురు మంచడానికి 4 ప్రసాదాలు పట్టుకొని పోయే ఆనవాయితీ అయితే ఒక డెవలప్ అయిపోయింది కదా. సో ఎక్కువ మేజర్ ఫోకస్ వాస్ వీటిలో బ్లాక్ మార్కెటింగ్లో అవుతూ ఉండేవి బాగా. ప్రసాదాలు బ్లాక్ మార్కెట్ అయ్యాయి. బ్లాక్ మార్కెట్ ఎందుకు అవుతున్నాయి? ప్రొడక్షన్ తక్కువ కాబట్టి. ప్రొడక్షన్ను పెంచి లోకల్గా సప్లై చేసి బ్లాక్ మార్కెటింగ్ కాకుండా చూడటం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసాం అప్పుడు. ఓకే. బట్ ప్రసాదమే తీసేయాలనేటువంటి థింకింగ్ రాలేదు. అది అవసరం కూడా లేదు. తీసేయడం కదా, అమ్మకానికి పెట్టకూడదు, ఫ్రీగా ఇచ్చి పంపించాలనే ఆలోచన అప్పుడు ఎందుకనో లేదు. బట్
ఆలోచించాలి. అది అంటే అంత ఈజీగా తీసుకునే నిర్ణయం కూడా కాదు. చాలా విషయాలను ఆలోచించాలి. కృష్ణారావు గారు, ఇప్పుడు ప్రసాదం మీద ఇన్కమ్ ఉంటుందండి చాలా మంచి ఇన్కమ్, టెంపుల్కి? ఇన్కమ్ ఉంటుంది. Okay. ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. రైట్. కృష్ణారావు, ఫైనల్గా మీరు చెప్పే దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు అవనియండి, చేస్తున్న ఈ ప్రకటనలు అవనియండి, తీసుకుంటున్న నిర్ణయాలు అవనియండి, దాన్ని ఏ రకంగా మీరు చెప్తారు? ప్రధానంగా నేను అంతకుముందు కూడా చెప్పాను, ధార్మిక పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలి. ధార్మిక పరిషత్తులో మంచి వాళ్ళు ఉండేటట్టు చూడాలి. బోర్డును కూడా రాజకీయ పారిశ్రామికవేత్తల పునరావాస కేంద్రంగా కాకుండా కొంత ధార్మికమైనటువంటి మనుషులు ఉండేటట్టుగా వేస్తే చాలా ఇష్యూస్ అక్కడనే సార్ట్ అవుట్ అయిపోతాయి. వీటి మీద ప్రభుత్వం ఎక్కువ కృషి చేయాలి. అన్నిటికీ మించి ఈ దేవాలయాలన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి కాబట్టి హిందూ ధర్మ ప్రచారం కూడా ప్రభుత్వ బాధ్యతలో ఒకటనేది మర్చిపోకూడదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేయాలి, టీటీడీ చేయాలి, మిగిలిన అన్ని ఇవి దేవాలయాలు చేయాలి. ఇందాక నేను ఆయన చెప్పినట్టు ఈ ప్రచారం చెయ్యటం, మతాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకుపోవటం అనేది అందరూ చేయాల్సిన. అసలు టెంపుల్ని ఆదాయ వనరులుగా చూడాల్సిన చూడకూడదు. అంటే మనకి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? వేరే ప్రాంతాల్లో అలా ఉండే పరిస్థితి లేదు. అదే ప్రతివాడు ఎంత ఆదాయం అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం అనేది తప్పు, అసలు కరెక్ట్ కాదు. రైట్. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్ ఫైనల్గా మీరు? చెప్పే కదా, ధార్మిక పరిషత్ చాలా ఇంపార్టెంట్, వేయాలి. దాన్ని సమరసతా వేదికతో లింకప్ చేయాలి. హిందూ ధర్మ ప్రచారాన్ని ఒక ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకుపోవాలి. టీటీడీని కూడా వేసేటప్పుడు మంచి వాళ్ళని చూచివేయండి. రాజకీయంగా, వాణిజ్యపరంగా, పునరావాస కేంద్రంగా చూడకూడదు. సిస్టమ్ సరిగ్గా డెవలప్ చేసి చేయగలిగితే మంచి ఇన్స్టిట్యూషన్, అది ఇన్స్టిట్యూషన్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్. ఎంప్లాయీస్లో కూడా చాలా భక్తిభావాలు ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా చక్కగా పనిచేస్తారు. సో దాన్ని రన్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు, బికాస్ మంచి సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ, చక్కగా రన్ అవుతుంది. రైట్. ఇప్పుడు టీటీడీకి సంబంధించిన ఇచ్చిన మాన్యాలన్నింటినీ కూడా ఈరోజు మేము అమ్ముతామని చెప్పే పరిస్థితి, వాటిని మేము మెయింటైన్ చేసే పరిస్థితి మాకు లేదు అని చెప్తున్నారు. సో అదే కానీ కొనసాగితే, అదే కానీ జరిగితే, అదే కానీ వాస్తవ రూపం దాలిస్తే, సో హిందూ సమాజం ఏ రకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందండి? ఐ థింక్ ఒకటి కోర్టులో దీన్ని క్వశ్చన్ చేయొచ్చు, చేయాలి. జనరల్గా పబ్లిక్లో కూడా దీన్ని ఇప్పటికే ఐ థింక్ వచ్చినటువంటి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ప్రజల నుంచి. సో ఇదొకటి. రెండోది ఇంపార్టెంట్, ఐ థింక్ ఈ రకంలో ముందుకు తీసుకపోతే ప్రభుత్వం వెనక్కు తగ్గుతుంది నా దృష్టిలో. రైట్. థ్యాంక్ యూ కృష్ణారావు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి తిరుమల తినేస్తారా స్పెషల్ డిబేటు. టీటీడీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, భక్తులు భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించిన మాన్యాల్ని ఈరోజు అమ్మకానికి పెట్టడం అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న అంశం. మరి దీని మీద హిందూ సమాజం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వం మరి ఎప్పటికైనా వెనక్కి తగ్గుతుందో, టీటీడీ బోర్డు దీనికి ఏం సమాధానం చెప్తుంది హిందూ సమాజానికి అన్నది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.